ఒకప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే నిజంగా ప్రభుత్వాలు కదిలేవి. బట్ ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతామని 3 నెలలు గడువు ఇచ్చి నోటీస్ పీరియడ్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో ఇంత చలనం కూడా లేదు. ఈవెన్ వాళ్ళుగా నిన్న పోయి చర్చలు జరిపేసి ఏదో సఫలమని ఏదో మాట్లాడి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి చేసినటువంటి సిచ్యువేషన్స్ నేను అనిపించినాయి. కానీ గవర్నమెంట్ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఏ కార్మిక సంఘాలకి అంటే మీన్స్ జేఏసీ లీడర్లకి అసలు పిలుపు రాలేదు. సో ఇప్పుడైతే సఫలం అంటుర్రు. కొంత సమ్మె అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అనుకుందాం. ఎందుకు ఆర్టీసీని వాళ్ళు ఇచ్చినటువంటి హామీనే గవర్నమెంట్లో విలీనం చేస్తామని వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వడానికి సానుకూలంగా స్పందించి చర్చలకు వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఎందుకంటే ఆర్టీసీకి చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, దాన్ని కాజేయాలి. అందుకనే సస్పెన్షన్ ఎందుకు చేస్తుండ్రు, డిస్మిసల్ ఎందుకు చేస్తుండ్రు, స్టాఫ్ని ఎందుకు తగ్గిస్తుండ్రు, బస్సులు ఎందుకు తగ్గిస్తుండ్రు? మీరు సిటీలో బస్సులు మ్యాక్సిమం తగ్గిపోయినాయి, సిటీలో లోకల్ బస్సెస్ తగ్గిపోయినాయి, ఉచిత బస్సులు మొత్తం తగ్గియాలని ఉద్దేశపూర్వకంగా వారు తగ్గించారు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు రోడ్లపైన కనబడతారు, మునుపున రద్దీగా బాగా కనబడతారు. ఏసీ బస్సులు అవి బాగా అవి ఎవరి మేఘా కృష్ణారెడ్డి బస్సులు తిరుగుతున్నాయి రోడ్లపైన, వాటికి ఎందుకు డబ్బులు వస్తాయి కాబట్టి. ఫ్యూచర్లో నెక్స్ట్ స్కెచ్ ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు అయింది కదా, తర్వాత వేయబోయే దెబ్బ ఆర్టీసీ భూములకే. చాలా పెద్ద ఆస్తులు ఉన్నాయి, నెక్స్ట్ అవి దొబ్బేయడానికి ఆ ఆర్టీసీని ఉన్న సంస్థను తీసుకుపోయి ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పి మేఘా కృష్ణారెడ్డికి అప్పచెప్పి, ఎందుకంటే ఆయన బస్సులు ఎక్కువ కనబడుతుంది, ఆయనకు అసొంటోనికి ఎవరికైనా అప్పచెప్పేసి చేతులు దులుపుకునే ఆలోచన ఉందన్నట్టు ఇది ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే యూనియన్ పక్కన సిఐటి ఆఫీస్ ఉంది, అప్పుడు కొంతమంది యూనియన్ లీడర్లు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఈరోజు అటువంటి చర్చ కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఈయన ఆర్టీసీని చంపే ఆలోచనలో పూర్తిగా ఉన్నాడు కాబట్టి అటువంటి మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి యూనియన్లు ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఏందో మరి మేధావులు అనేటోళ్ళు ఎవరైతే ముందు వరుస ఉండి నడిపేతారో వాళ్ళు మొత్తం తప్పించకపోయారు, మొత్తం దొంగలు అయిపోయినారు వాళ్ళు. ఇంకోటి యూనియన్లు అనేది కూడా మెల్లమెల్ల చచ్చిపోయింది. ఇక్కడని కాదు, మీరు సెక్రటరియట్ యూనియన్ కానీ ఎవరు కానీ ఒక పిలిపిస్తే ఇది చేసే పరిస్థితి లేదు.